వెల్కమ్ టు మామ్స్ కిచెన్. మనం సాయంకాలం వేపుళ్ళు చేసుకుంటుంటాం. ఆలుతోటి చిన్న ముక్కలు తరిగి చేస్తాం, ఉడకబెట్టినవి చేస్తాం, రకరకాలుగా చేస్తాం కదా. అయితే ఇప్పుడు హైదరాబాదు లాంటి ఊళ్ళల్లో ఎక్కువగా బాగా కనిపిస్తాయి. ఈ సీజన్లో చిన్న చిన్న ఆలులు, బేబీ ఆలు అంటారు, బేబీ పొటాటోస్ బాగా కనపడతాయి. 1 కిలో కొంటే ఇన్ని వస్తాయి బోల్డ్. వీటితోటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. జనరల్ ఫ్రై అంటే ఏముంది, కాస్త చారెడ్ నూనె వేయటం, మరి కాస్త ముక్కలు తరిగి పడేయటం కదా. అలా కాకుండా మొత్తం ఆలు మొత్తాన్ని చెక్కు తీయకుండా దీన్ని ఇలాగే వేయించుకుని కొన్ని మసాలాలు యాడ్ చేస్తే అన్నంలోకి బాగుంటుంది, వెజ్ ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలోకి బాగుంటుంది, రొట్టెల్లో కూడా బాగుంటుంది, సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. మనబట్టి వాళ్ళు కొంచెం తక్కువ తినాలనుకోండి, ఏదో రుచికి ఒకటి తినాలి, ఫ్రై బాగుందని వేస్తే చాలా కష్టం. మనం కూడా దుంప షేప్లోకి వస్తాం, తక్కువ తినాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూద్దాం. చెక్కు తీయక్కర్లేదు. వీటిని ఒక అరగంట నానబెడితే ఈ లోపల ఉండే మట్టి అంతా పోతుంది. బాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకోవటం, వేయించేసుకోవటమే. ముక్కలు చూడండి, కడిగి చిన్న ముక్కలు చేసాం. అంటే ఒక దుంపని, ఈ సైజు దుంప అయితే యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవచ్చు. కొంచెం పెద్దది అనుకోండి, కాస్త ఒక రవ్వ పెద్దదైతే సగం ముక్కలు చేయొచ్చు. ఇందులో కొన్ని ఫుల్ అంతే సేమ్ ఫుల్ సైజు ఉంది, కొన్నేమో సగం చేసాం. ఈ ముక్కల్ని ఉడకబెట్టద్దు, డైరెక్ట్గానే వేయించేసుకుందాం. కొంచెం నూనె మాత్రం పడుతుంది. మూకుడులో నూనె వేయండి, ధారాళంగా వేయండి, ఏం మొహమాట పడద్దు. ఎందుకంటే వేపుళ్ళకి నూనె రుచి. అప్పుడప్పుడు తింటాం కదా, పర్వాలేదు. అంటే పప్పులు, తాలింపులు, ఒట్టిగా ఇగుర్లు చేసుకునేటప్పుడు మనం ఆయిల్ తక్కువ వేస్తాం కదా. కానీ వేపుళ్ళకి తక్కువ తింటాం. రోజు వేపుడు ఎవరు తింటారు? ప్రతిరోజు ఫ్రై మనం తినం కదా. అందుకని నిర్మోహమాటంగా నూనె వేసుకోండి. మొన్న మీరు అలా చెప్పారు కదా అని అడగకూడదు నన్ను. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేద్దాము. వేపుళ్ళకి జీలకర్రేనండి, పైన కూడా పొడి వేసుకోవచ్చు. జీలకర్ర వేగాక వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు తరిగి పెట్టాను, అవి వేసేయండి. ఒక 5-6 పాయలు చిన్నవి గర్భాలు తీసేసి చెక్కు తీయండి, తర్వాతే వేయండి. ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరిగాము, అది వేసుకుందాం. ఇది మీరు ఇంకా సన్నగా చాప్ చేయగలిగితే బాగుంటుంది. ధనియాల పొడి మనం కొంచెం వేయించి కొద్దిగా కొట్టి పెట్టుకుంటే ఈ వేపుళ్ళన్నిటికీ బాగుంటుందండి. అంటే మెత్తగా ఏం చేయక్కర్లా, బరక పొడి కూడా బాగానే ఉంటుంది. మా పొడి కొంచెం మెత్తగా ఉంది, కానీ కొంచెం 4-5 దెబ్బలు కొడితే వేయించింది అయితే ఏమవుతుందంటే మనకి గింజ భావకంగా ఉండదు, అలాగని పొడి అయిపోదు. ఎంత మంచి వాసన వస్తుందో. ఒకవేళ ఏమైనా ఇటాలియన్ చాయిస్లు ఉంటే ఆరిగానో లాంటివి దొరుకుతాయి కదా, మార్కెట్లో కనిపిస్తుంది. కసూరి మేథి వేసుకోవచ్చు, ఆరిగానో వేసుకోవచ్చు. తేపకొక టేస్ట్ కూడా మార్చుకోవచ్చు, మన ఇష్టం. ఇవాళ ధనియాలు వేసామనుకోండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా ధనియా కాదు, వస్తువు అదే, రుచి మారిపోతుంది అనమాట. వాసన మారేసరికి టేస్ట్ మారుతుంది కదా. ఇటాలియన్ టేస్ట్లో చేసుకోవచ్చు. ఆరిగానో చాలా బాగుంటుంది వేపుళ్ళల్లో. ఎండుమిర్చిని కొంచెం దెబ్బ కొడితే కాస్త బరకగా పొడిలాగా అవుతుంది కదా. ఇందులోకి ఎర్రటి కారం కాకుండా ఇవి వేసుకుందాము. కారం వస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. కొంచెం వేగనివ్వండి, చూడ్డానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. దీంట్లో మనం కట్ చేసి కడిగి శుభ్రంగా కొంచెం కొన్నిటికి చిట్టి వాటికి చెక్కు తీసాను, పెద్దవాటికి చెక్కు తీయలేదండి. మీ చాయిస్, చెక్కు అస్సలు కాకపోతే తీసేయండి, తీయకపోయినా పర్వాలేదు. ఓ మాట కదపండి, మంచి వాసన వస్తుంది. 1-2 గరిటెల నీళ్లు చిలకరించండి దీని మీద. వేపుడు కదా అని అడగండి, వేపుడుకి ఇలా చేయొచ్చు, ఏం పర్వాలేదు. చాలు. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి దీన్ని మూత పెట్టేద్దాము. ఈ తడి మనం చల్లిన నీళ్లు మూత వల్ల ముక్కలు చాలా చక్కగా సపల్గా మెత్తమెత్తగా అవుతాయి. తర్వాత మూత తీసేసి ఇంకొక 2 నిమిషాలు కనుక స్టవ్ మీద ఉంచితే ఫ్రై రెడీ అయిపోతుంది. ముక్కలు చూడండి కొంత మట్టుకు వేగినట్టు అనిపిస్తున్నాయి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, వాసన చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఉడికిందా లేదో చూద్దాం. కొంచెం సుమారుగా ఉంది, అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మీ అలవాటు అండి, మనం వేపుళ్ళు తినేటప్పుడు అంత హెల్దీ కాదనిపిస్తుంది కదా,
అలాంటప్పుడు ఉప్పు అయినా హెల్తీగా చేస్తే బాగుంటుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ లాంటివి ఏమైనా వాడుకోండి, బాగుంటుంది. స్టవ్ సిమ్లో ఉంచి, ఇందాక మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, సిమ్లో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి, మంచి గుమగుమలాడుతున్నాయి. దీన్ని ఏంటంటే మనకి బాగా డ్రైగా కరకరలాడుతూ రాదు, చిన్న మెత్తదనం ఉంటుంది, రుచి బాగుంటుంది. మీకు అలా కరకరలాడుతూ కావాలంటే ఇంత వాటిని నూనెలో వేయించాల్సిందే. దీంట్లో 2 రకాలు వేసుకోవచ్చండి. పుదీనా వేస్తే చాలా బాగుంటుంది. పుదీనాని డ్రై పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఎవరింట్లో అయినా మైక్రోవేవ్ ఉంటే, మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు, మైక్రోవేవ్ ఓవెన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం పేపర్ వేయటం ఉంటే టిష్యూ పేపర్ వేసి పుదీనాని ఇట్లా పరిచేసి ఒక 1 మినిట్ కనుక ఆన్ చేసామంటే పుదీనా డ్రైగా అయిపోతుందండి. గ్రీన్ కలర్ మారదు, ఎంత బాగా వస్తుందో, భలే ఉంటుంది. వాసన చాలా బాగుంటుంది. పుదీనా పచ్చాకు లక్షణం కనిపించదనమాట. దీంట్లో మనం పచ్చి ఆకు వేసుకుని చూద్దాం. కొత్తిమీర వేసే అలవాటు ఉన్నవాళ్ళు పుదీనా కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక పుదీనా వాసన నచ్చితే చాలా రుచిగా ఉంటుంది. కారం సరిపోలేదనుకుంటే మళ్ళీ కొంచెం అలా కారపొడి, మనం ఏంటంటే పచ్చి కారం కాకుండా ఇలాగ దంచుకున్న కారం వేస్తే బాగుంటుంది. బాగా కనిపిస్తున్నాయి కదా, కొంచెం పుదీనా వేసి చాలా ఐటమ్స్ చేసుకున్నప్పుడు దీన్ని చక్కగా ప్లేట్లో వేసేస్తే ఫోర్క్తో తింటమే, అన్నంతో పాటు నలుచుకుని తినడానికి బాగుంటుంది. అయిపోయిందండి మన వేపుడు మొత్తం. ఇందాక చాలా ఆయిల్గా కనిపించిందా, ఇప్పుడు చూడండి ఈ పుదీనా అవి వేసేసరికల్లా ఆయిల్ మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న ఆలు ముక్కలు, ఆలులు కనుక మనకు దొరికితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి.